లయపరచబడునుగా ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, జయము కలుగునుగాక. ఇదిగో బలహీన పరిస్థితుల ఆత్మలకి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. దాడి చేస్తున్న చీకటికి అపవాది ప్రభావానికి యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఎవరెవరైతే వారి జీవితాలు యేసు చేతులుగా సమర్పించారో ఈ క్షణమే అపవాది వారి జీవితాలను విడిచి పాడుగా జ్ఞాపిస్తున్నాను. అవుట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అపవిత్రాత్మలో, ప్రతి మోసపరిచే ఆత్మలో, ప్రతి చీకటి ప్రభావం ఇప్పుడే దేవుని అగ్ని చేత కాల్చివేయబడును గాక. దేవుని ప్రజలను విడిచి పాడుగా జ్ఞాపిస్తున్నాను. చేతబడి ద్వారా వచ్చి, చీకటి ప్రభావం ద్వారా వచ్చి, గతంలో అవిధేయత ద్వారా వచ్చి, కానీ ఇప్పుడే ప్రతి అపవాది బలిపీఠంలో నజరేయుడైన యేసు నామములో బద్దలగునుగా ప్రకటిస్తున్నాను. ప్రతి బద్ధకాలు తెప్పబడునుగా ప్రకటిస్తున్నాను. సమాధానం కలుగునుగాక, స్వతంత్రత కలుగునుగాక, జయము కలుగునుగాక, నూతన ప్రారంభం కలుగునుగాక. ప్రతి ఒక్కరి చేతులపైకి పరిశుద్ధాత్ముడా నన్ను నింపయ్యా అడగండి. పరిశుద్ధాత్ముడా నన్ను నింపయ్యా. ఏ మూల నిలబడున్నా, ఎక్కడ నిలబడున్నా దేవుడు నిన్ను పట్టుకోగలిగిన దేవుడు. ఈ లైవ్లో వీక్షిస్తున్నావేమో, ఎక్కడి నుండి నువ్వు వీక్షిస్తున్నా కూడా దేవుడు ఇప్పుడే నిన్ను నింపగలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో నీకు విడుదల ఇచ్చి నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు. అడుగు, దేవా నన్ను నింపయ్యా. నీ చేయి అడుగు, ఉన్న స్థితిలో అడుగు. ఇదిగో దేవుని ఆత్మ నింపుతా ఉన్నాడు. ఎంతో మంది నింపబడుతూ ఉన్నారు. స్తుతించండి, దేవుడు స్తుతించండి. కీప్ ప్రైజింగ్ గాడ్. దేవుడికి వందనాలు చెప్పండి, స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా దేవుడు స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు బిగ్గరగా చెప్పండి. గివ్ హిమ్ ద ప్రైజ్, గివ్ హిమ్ ద ప్రైజ్. ఇదిగో వరములు ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో నీకు వరములు ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పొందుకో, స్తుతులు చెల్లించు, నమ్ముతున్నామంటే స్తుతించు. వందనాలు ప్రభా. అసత్యాన్ని సాధ్యపరిచిన దేవుడు, ఈ ప్రజలు నువ్వు తోడుకుని వచ్చావా? ఎవరితో మాట్లాడాలో నువ్వు తోడుకుని వచ్చావయ్యా. నువ్వే మాట్లాడావయ్యా. ప్రతి ఒక్కరు వారి జీవితాలను సరిదిద్దుకుని నీ కొరకు సిద్ధపడే వారికి చేయమని అడుగుతానయ్యా. దేవ, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారికి ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి. బానిసలుగా కాదు, బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది ఎక్కడ ఎవరిని ఏళ్తానికి వీలు లేదనేది తెలుసుకోవాలి. దేవ, వీరు ఇంకా స్వతంత్రులుగా బ్రతకాలి ప్రభా. మరలా చేసిన పాపంకే వెళ్తూ కక్కిన కుక్కలాగా మరలా కక్కిన దాన్నే నాకేలాగా ఉండదు ప్రభా. అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డానని జ్ఞాపకం చేసుకుంటూ నీ విమోచన రక్తములో వీరు విలువైన వారిగా పరిశుద్ధులుగా